ముందు గొయ్యి వెనక నుయ్యి అనేది తయారైంది. నిన్నటి వరకు పాపం సింగిల్ గా పోటీ చేశాడు 108 వచ్చినాయి, 118 వచ్చినాయి, సింగిల్ సింహం అన్నారు. కట్ చేస్తే మరి ఆ పాపం తగిలిందో లేకపోతే లేడుపు తగిలిందో తెలియలేదు కానీ ఆయన 108 దగ్గర ఆగిపోయాడు. 108 దాకా తెచ్చుకొని ఆగిపోయాడు. దీంతో ఇప్పుడు విజయ్ కు గవర్నర్ కండిషన్స్ పెట్టారు. విజయ్ ఇప్పుడు సమర్పించాలి లెక్క ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యేలు, మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూపించాలి 118. కానీ ఆయన ఎన్ని చూపించాడు? 112 చూపించాడు. దాంతో గవర్నర్ ఒప్పుకోలేదు. అసెంబ్లీని స్థాపించాలంటే 118 ఉండాల్సిందే సంఖ్యా బలం అని చెప్పేసి ఆయన ఇప్పుడు కండిషన్స్ కొర్రెలు పెట్టడంతో ఇప్పుడు ముందు గొయ్యి వెనక నొయ్యి. ఏంటంటే డిఎంకేతో అలయన్స్ పెట్టుకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఐ సిపిఎం కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, ఈ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము స్టాలిన్తోనే ఉంటాం తప్ప విజయ్ పక్కకు రావంటున్నారు. అది వింత. అక్కడ మన దగ్గర అయితే కనుక ఈ పార్టీకి జంపు జిల్లాలో అయ్యేవాళ్ళు, కానీ అక్కడ అలా అవ్వట్లేదు. అక్కడ వింత ఏంటంటే స్టాలిన్ ఓడిపోయినా నేను